గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. 100% ప్రభుత్వ రాయితీతో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. స్వాతంత్ర దినోత్సవం నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి మహిళా ప్రయాణికురాలికి జీరో ఫేర్ టికెట్ ఇస్తే ఎంత ఖర్చు ప్రభుత్వంపై పడుతుందో, ఆమె ఎంత లబ్ధి పొందుతారో తెలుస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న పొరుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చోట్ల ఎంత మేరకు ఖర్చు అవుతుందనే విషయంపై అధికారులతో సీఎం చర్చించారు. నిర్వహణ వ్యయం తగ్గించుకుని లాభాల కోసం మార్గాలను అన్వేషించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచించారు. ఆర్టీసీ ఇకపై ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే సమకూర్చుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారిస్తే నిర్వహణ భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఈ బస్సులకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పల్లె వెలుగు, సిటీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రోజు 16.11 లక్షల మంది మహిళా ప్రయాణికులు గమ్యం చేరుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఉమ్మడి జిల్లాల్లో తిరిగే బస్సులతో పాటు విశాఖపట్నం, విజయవాడ సిటీ సర్వీసుల్లో 27 లక్షల మంది వరకు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉచిత ప్రయాణం ద్వారా ఏపీఎస్ ఆర్టీసీపై ప్రతి నెల 245 కోట్ల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదించారు. బస్టాండ్లో వసతులు, మరుగుదొడ్ల మరమ్మతులు, అదనపు సిబ్బంది, అదనపు బస్సుల గురించి అందులో వివరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ ఖైదీ నెంబర్ 4196 ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న స్నేహ బ్యారెక్లో ఆయన్ను ఉంచారు. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆయన్ను అదే రోజు రాత్రి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. రాత్రి 8:50 అడ్మిషన్ తీసుకున్నామని సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. జైలు మెడికల్ అధికారితో ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేయించగా ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలో ఉందని తెలిపారు. ఆయనకు ప్రత్యేక సదుపాయాలు ఏమీ ఉండవని, భద్రత విషయంలో మాత్రం అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని వివరించారు. నిన్న ములాఖత్ తీసుకుని ఆయనను ఎవరూ కలవలేదని, లాయర్లు కూడా రాలేదని వెల్లడించారు. జైలు నిబంధనల ప్రకారమే ఆయనకు ఆహారం అందించామని చెప్పారు. కాగా సోమవారం ఉదయం మిథున్ రెడ్డి చిన్నాన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తన అనుయాయులతో సుమారు 10 కార్లలో జైలు వద్దకు చేరుకున్నారు. జైలు ఎదురుగా ఉన్న సెంట్రల్ ప్రిజన్ కేఫ్లో సాయంత్రం వరకు వేచి ఉండి వెళ్లిపోయారు. అడిషనల్ ఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ ఉదయం జైలు వద్దకు వచ్చి వెళ్లిపోయారు. ఆదివారం మిథున్ రెడ్డికి రిమాండ్ విధించిన సమయంలో జైలులో కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి ఒక చిట్టాతో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీగా ఉండటం, వై కేటగిరీ భద్రత ఉండటంతో జైలులో కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. మంచం, కుర్చీ, టేబుల్, టీవీ, సహాయకుడు, ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్, ముక్కులో వేసుకునే చుక్కల మందు, యోగాసనాలు వేసుకోవడానికి మ్యాట్, మల్టీవిటమిన్ మందులు, చేప నూనె మందులు, ప్రోటీన్ పౌడర్, దిండు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇవి కాకుండా 2 పూటలా ఇంటి నుంచి భోజనం, ఉదయం అల్పాహారం అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున వాటిని వీక్షించడానికి టీవీ ఏర్పాటు చేయాలని మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో సోమవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నగరాల్లోని పలు పాన్ షాపులు, సిగరెట్ దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో వీటిని తయారు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని ఆన్లైన్ వ్యాపార యాప్ల ద్వారా కూడా ఆయుర్వేద గుళికల పేరుతో యథేచ్ఛగా సరఫరా చేసేస్తున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన గంజాయి వ్యాపారం, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో అక్రమార్కులు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. లిక్విడ్ గంజాయి సరఫరాకు ప్రయత్నాలకు అధికారులు చెక్ పెట్టడంతో ఇప్పుడు గంజాయి చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేశారు. వీటి వల్ల ఇప్పటికే గంజాయి అలవాటు ఉన్నవారు కాకుండా చిన్నారులు కూడా తినే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈగల్ బృందాలు ముమ్మర దాడుల్లో వీటి గుట్టు బయటపడింది. వరుస దాడులతో రవాణాదారులు సరుకున్న బ్యాగులు వదిలేసి పారిపోవడంతో వాటి మూలాలను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. ఏపీలో విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి నగరాలు, తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ వంటి చోట అమ్మకాలు సాగుతున్నాయి. ఒక మద్యం బ్రాండ్కు అనుమతి రావాలంటే నెలల సమయం పడుతుంది. కొన్నిసార్లు అది సంవత్సరాలు కూడా అవుతుంది.
కానీ జగన్ జమానాలో కొత్త బ్రాండ్లకు అలా అడిగిన వెంటనే ఇలా అనుమతులు వచ్చేశాయి. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత 6 నెలల్లోనే SPYHD గోల్డ్ విస్కీకి అనుమతి లభించింది. ఆ తర్వాత ఏడాదిన్నర కాలంలో మరో 18 బ్రాండ్లకు అనుమతులు వచ్చేశాయి. అయితే అనుమతులు రావడం ఒకెత్తైతే అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. కొత్తగా వచ్చిన బ్రాండ్లకు నెలకు గరిష్టంగా 10,000 కేసులు మాత్రమే ఆర్డర్లు ఇవ్వాలి. ఈ నిబంధనను తుంగలో తొక్కిన గత జగన్ ప్రభుత్వం కొత్త బ్రాండ్లకు మొదటి నెలలోనే లక్షల కేసుల ఆర్డర్లు ఇచ్చేసింది. అప్పటికే మార్కెట్లో ఉన్న పాపులర్ బ్రాండ్లను పక్కన పెట్టి ఇలాంటి జే బ్రాండ్లకు పెద్దపీట వేసింది. ఆ బ్రాండ్లనే ప్రభుత్వ మద్యం షాపులకు తరలించి బలవంతంగా అమ్మించింది. ఫలితంగా పాపులర్ బ్రాండ్లు కనుమరుగై వాటి స్థానంలో ఊరు పేరు లేని జే బ్రాండ్లు విచ్చలవిడిగా అమ్మారు. అనుమతి పొందిన వెంటనే లక్షల్లో ఆర్డర్లు ఇచ్చిన విషయాన్ని మద్యం కుంభకోణంపై ఛార్జ్షీట్లో దర్యాప్తు ప్రత్యేక బృందం సిట్ వెల్లడించింది. SPYHD గోల్డ్ విస్కీ బ్రాండ్కు 2019 నవంబర్ 22న అనుమతి లభించింది. ఆ వెంటనే డిసెంబర్ నెలలో ఏకంగా 1,51,600 కేసుల ఆర్డర్లు ఆ ఒక్క బ్రాండ్కే వెళ్లాయి. అదాన్ కంపెనీకి చెందిన అదాన్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్రాండ్కు 2020 మే 21న అనుమతి లభించింది. జులైలో 1,03,400 కేసుల ఆర్డర్లు ఆ బ్రాండ్కు ఇచ్చారు. లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్రాండ్కు 2021 మార్చి 7న అనుమతి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మద్యం విధానాన్ని ఎలా రూపొందించారో తనకు తెలియదని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సిట్ అధికారులకు తెలిపారు. అప్పట్లో ఆయన ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూశారు. 3,500 కోట్ల భారీ కుంభకోణంలో ఆయనను ఈ నెల 21న ప్రశ్నించేందుకు ఇటీవల సిట్ నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణాల రీత్యా తాను విజయవాడకు రాలేకపోతున్నట్లు నారాయణస్వామి సమాచారమిచ్చారు. దీంతో నిన్న విజయవాడ నుంచి తిరుపతి వెళ్లిన సిట్ అధికారులు వీడియో కాల్ చేసి అక్కడి అధికారుల ద్వారా ప్రశ్నించినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్ రాజ్ కసిరెడ్డి A1 ఎవరో తనకు తెలియదని, ప్రైవేట్ షాపులుంటే వినియోగం తగ్గించడం కుదరదు కనుక ప్రభుత్వ షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు తనకు చెప్పారని ఆయన బదులిచ్చినట్లు తెలిసింది. ఆయనకు ప్రతి నెల 50 లక్షల రూపాయలు చొప్పున ముడుపులు అందజేసినట్లు సిట్ సేకరించిన ఆధారాలపై ప్రశ్నించగా అసలు అవినీతే జరగనప్పుడు తనకెందుకు డబ్బులిస్తారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. సుమారు 35 నిమిషాల పాటు 14 ప్రశ్నలు వేయగా తాను చెప్పాల్సింది చెప్పి ఆరోగ్యం సహకరించడం లేదంటూ మాజీ మంత్రి మౌనం వహించినట్లు తెలిసింది. మాజీ సీఎం జగన్ రాజకీయ నాయకుడి ముసుగులో ఉన్న నేరస్తుడని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్ నేరస్తుడు కాబట్టే ఆయన అండ్ కో కూడా వైసీపీ హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడింది. రాష్ట్రాన్ని 5 ఏళ్లు దోపిడీ చేశారు. వారి అక్రమాలను బయటపెట్టి సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తున్నాం. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించడం నీచమన్నారు. ఒక ఎంపీని ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం సాధ్యమా? ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు అన్నారు. వారు చేసిన అవినీతి, అక్రమాలు బయటపడినా కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం వారి నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం అక్రమార్కులను, మహిళలను విమర్శించే వారినే వెనకేసుకొస్తున్నారని, కోర్టు పరిధిలో ఉన్నందున మిథున్ రెడ్డి అంశంపై తాను మాట్లాడలేనన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు అని మంత్రి అనిత చెప్పారు. భీమ్లా నాయక్ విడుదల సమయంలో అందరి సినిమాల టికెట్లు 100ల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేటు 10-15 రూపాయలు ఉంది. అదే రేటులో ప్రేక్షకులు సినిమాలు చూసి ఆదరించారు. అయితే అప్పుడు ఒకటే చెప్పా, మనల్ని ఎవడ్రా ఆపేది అని. ఇది డబ్బు కోసమో రికార్డుల కోసమో కాదు, ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం నిలబడ్డాం. ఇది గట్స్ కి సంబంధించిన విషయమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక ఆయన పాల్గొన్నారు. తాను ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదని, వాటి కోసం సినిమా చేయలేదని, డబ్బు వెనుక ఎప్పుడూ పడలేదని, సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నేనేమీ కోరుకోలేదు అని అన్నారు. నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటానికి అభిమానులే కారణం. సినిమాల్లో పడ్డాను, లేచాను, రాజకీయాల్లో పడి లేచినా అప్పుడు నా అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు, గుండెల్లో అభిమానులే ఉన్నారు అని పవన్ అన్నారు. మద్యం ముడుపుల్లో బిగ్ బాస్ ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని, తాడేపల్లి ప్యాలెస్ దొంగల ముఠా నాయకుడి గుట్టును సిట్ రట్టు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ పాలనలో మద్యం కుంభకోణాన్ని సిట్ అధికారులు ఆధారాలతో సహా వెలికితీశారన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో
చేతల ప్రభుత్వం ఉందని, ప్రజలు వైకుంఠపాలి ఆటలాడకుండా పనిచేసే ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ గత 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించిందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసిందని విమర్శించారు. విజనరీ నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే దెబ్బతిన్న వ్యవస్థలను, కుదేలైన ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి చిక్కుల్లో పడ్డారు. మచిలీపట్నం పామరులో జరిగిన సమావేశంలో రప్పా రప్పా ఏంటి, చీకట్లో కన్ను కొట్టి సైలెంట్ గా చేసేయాలి అనే డైలాగ్ రాజకీయాల్లో సంచలనం రేపింది. పేర్ని నాని వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ పలు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును పరిశీలించిన ధర్మాసనం ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన వ్యక్తి యువత, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించింది. పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ కేసును ఈ నెల 22కి వాయిదా వేసింది ధర్మాసనం. హైకోర్టులో రక్షణ దక్కకపోవడంతో అరెస్టు భయంతో పేర్ని నాని పరారయ్యారు. ఇప్పటికే పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. అయితే నేడు హైకోర్టు విచారణ తర్వాత నాని బయటకు వస్తారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పేర్ని నానిపై రేషన్ బియ్యం అమ్ముకోవడం, నకిలీ పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులున్నాయి. ఇప్పుడు అనవసరంగా నోరు పారేసుకుంటూ గత కొన్ని రోజులుగా ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ పాలనపై రాజకీయంగా విమర్శలు చేయాలే తప్ప రప్పా రప్పా అంటూ చంపేయండని వ్యాఖ్యానించడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ఏపీలో అల్లర్లు సృష్టించేందుకు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక 4 ఏళ్ల తర్వాత తామొస్తాయి అంటున్న వైసీపీ నేతలు ఇప్పుడు 4 ఏళ్లు కూటమి అధికారం ఉంటుందని మర్చిపోతున్నారు. వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వానికి రైతులే ప్రాధాన్యమని, వారికంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. అన్నదాతలకు కష్టం, నష్టం జరిగే ఏ పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పంటల సాగుకు తగ్గట్టుగా ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని, ఎరువుల లభ్యత వివరాలను ప్రజలకు తెలియజేసేలా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎరువుల అంశంపై రైతులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్లతో బోర్డును బస్టాపులు, జనం తిరిగే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. వానాకాలం సన్నద్ధత, వ్యవసాయం, నీటి పారుదల, సీజనల్ వ్యాధులు, విపత్తు నిర్వహణ, రేషన్ కార్డుల పంపిణీ అంశాలపై సోమవారం సాయంత్రం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల కలెక్టర్లు ఉదయం 7 గంటలకే ఫీల్డ్కు వెళ్లాలన్నారు. ఏ రోజు ఏ కలెక్టర్ ఏం చేస్తున్నారనే విషయాలను తనకు తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు. వానాకాలంలో వరదలు, అంటువ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో వచ్చే నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయి అధికారులతో, వాతావరణ శాఖ అధికారులతో చర్చించాలని, కనీసం 3 గంటల ముందుగా ప్రజలకు వాతావరణం, వర్షం వివరాలను తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో 20 నుంచి 25% ఎరువులు వ్యవసాయేతర అవసరాలకు మళ్లుతున్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పిన విషయాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించారు. ముఖ్యంగా డీజిల్ ద్వారా వచ్చే పొగను తగ్గించడానికి ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని చెప్పినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి చెప్పే వరకు కూడా ఇది తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై కలెక్టర్లు ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. అవసరమైతే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో కూడా పోలీసులను అప్రమత్తం చేయాలన్నారు. వ్యాపారులకు కొనుగోలు చేయాల్సిన కమర్షియల్ విధానంలో కాకుండా రాయితీలో వ్యవసాయానికి అందించే యూరియాను దారి మళ్లించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఏ స్థాయి వారైనా సరే కేసులు నమోదు చేయాలని, ఈ విషయంలో ఎవరిని వదిలివద్దని అన్నారు. ఎరువుల దుకాణాల్లో స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత ఇవ్వగలుగుతున్నారనే వివరాలతో దుకాణాల బయట బోర్డు పెట్టించాలన్నారు. ప్రతి ఎరువుల దుకాణం వద్ద 2 పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని పెట్టాలని ఆదేశించారు. ఎరువులు ఖచ్చితంగా అందుతాయని, ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని రైతులకు చెప్పాలని సూచించారు. కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ఈ విషయంలో కలెక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలున్నా లెక్క చేయబోమని, తల తాకట్టు పెట్టైనా నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లి గోరి, గణపురం, భూపాలపల్లి మండలాల్లో పలు అభివృద్ది పనులకు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణ కోరిక మేరకు మరో 700 ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. వయస్ఫూర్తితో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 8.19 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు. తమది పేదల ప్రభుత్వమని, ఎన్ని అప్పులున్నా సంక్షేమ పథకాలను ఆగనివ్వబోమని పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు. భూపాలపల్లి జిల్లాలో కొత్తగా 5,000 రేషన్ కార్డులను జారీ చేశామని, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 15,000 మంది కొత్త సభ్యులను చేర్చామని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, పాకాల సరస్సు పరిరక్షణపై లోక్సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోదావరి నదీ తీరాల్లోని ఇసుక అక్రమ తవ్వకాలు నష్టాన్ని సమగ్రంగా బేరీజు వేస్తున్నామని తెలిపారు. నదుల పరిరక్షణ, ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ తదితర అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు వివరాల ప్రకారం గోదావరి నది ఒడ్డున ఇసుక అక్రమ తవ్వకాల గురించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని బదులిచ్చారు. అక్రమ మైనింగ్ ను అరికట్టేందుకు కేంద్ర గనుల శాఖ మైనింగ్ నిఘా వ్యవస్థను అభివృద్ది చేస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ అటవీ శాఖ నుంచి అందిన సమాచారం మేరకు నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా కింద వరంగల్ ప్రాంతంలో ఎటువంటి అటవీకరణ ప్రాజెక్టులు చేపట్టలేదన్నారు. జాతీయ నీటి పర్యవేక్షణ కార్యక్రమం కింద ప్రతి నెల పాకాల సరస్సు నుంచి నీటి నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న టైగర్ కన్జర్వేషన్ జోన్ విషయంలో సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది. సుమారు 330 గ్రామాలను ప్రభావితం చేయనున్న ఈ పులుల సంరక్షణ కేంద్రంపై ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టైగర్ రిజర్వ్ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో 49 ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. జీవో 49 విషయంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ నుంచి సేకరించిన తాజా నివేదిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమోరి, రెబ్బెన, తిర్యాని, కాగజ్ నగర్, సిర్పూర్, కర్జల్లి, బెర్జూర్, పెంచికల్పేట్ రేంజ్లో 1,49,000 హెక్టార్లను టైగర్ రిజర్వ్లోకి మారుస్తూ గత నెల 30న ప్రభుత్వం జీవో 49 ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో 330 ప్రభావిత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమగ్ర వివరాలను సేకరించారు. వాస్తవ పరిస్థితులను సీఎంకు వివరించారు. దీంతో జీవో 49 ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా జీవో 49 నిలుపుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం సన్మానించారు. సహకరించిన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కు ఎమ్మెల్సీ విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సుక్కు కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టయింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం రామాపురం గ్రామంలోని ఓ షెడ్డులో కొందరు వ్యక్తులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 20 లక్షల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేళ్ల చెరువు మండలంలోని ఓ వైన్స్ దుకాణంలో గతంలో గుమ్మస్తాగా పనిచేసిన రామాపురం గ్రామానికి చెందిన తోటా శివశంకర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శివశంకర్ తన స్నేహితులైన రామాపురం గ్రామానికి చెందిన సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గికి చెందిన శ్రీరామ్ మహేష్ తో కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాడు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో నకిలీ మద్యాన్ని తయారు చేసేందుకు ఈ ముఠా సన్నద్దమైంది. రామాపురంలోని ఓ షెడ్డులో మద్యం తయారు చేస్తున్నారని స్థానికుల ద్వారా అందిన సమాచారం మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నకిలీ మద్యం తయారు చేస్తున్న షెడ్డుపై దాడి చేసి 20 లక్షల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యాన్ని ఖాళీ సీసాల్లో నింపి మూతలు బిగించి నకిలీ లేబుల్స్ అతికించి విక్రయించే యత్నం చేస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతి ఖాళీ విస్కీ సీసాలో 1/4% స్పిరిట్,
3/4% నీరు, ఇతరాలు కలిపి విస్కీలా తయారు చేస్తున్నారని, హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి స్పిరిట్ను కొనుగోలు చేసి నకిలీ మద్యం తయారు చేసి ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సూర్యప్రకాష్, శ్రీరామ్ మహేష్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేయగా శివశంకర్ పరారీలో ఉన్నాడు. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, అది తెలిసి బీసీలను తప్పుదోవ పట్టిస్తూ వారి ప్రయోజనాలతో కాంగ్రెస్ చెలగాటమాడబోతోందని మండిపడ్డారు. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రతి అంశాన్ని సమీక్షించే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన విషయం కాంగ్రెస్ మంత్రులకు, న్యాయ సలహాదారులకు తెలియదా అని ప్రశ్నించారు. 9వ షెడ్యూల్ను చూపిస్తూ కేంద్రంపై నిందలు వేయకుండా 42% రిజర్వేషన్ల హామీని ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన రామచంద్రరావు సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తమను నమ్మించిందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా 9వ షెడ్యూల్ ప్రస్తావన చేయడం అనేది ఎన్నికలు పెట్టకుండా ఉండటానికి వేస్తున్న నాటకంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. ఈ విధంగా బీసీలను మోసం, దగా చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాత కేంద్రంపై నిందలు వేయడం అన్యాయమన్నారు. ఆర్డినెన్స్ రాకముందే అందులో 10% ముస్లిం మైనారిటీలకు ఇస్తామంటున్నారని, దానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీసీ బిల్లుపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించినప్పుడు న్యాయ సలహా తీసుకున్నారా లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. 42% అంటే 50% పరిమితి దాటుతుందని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ను సవరించాల్సి ఉంటుందని రామచంద్రరావు ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కార్యకర్తలు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలను గ్రామాన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో పాటు రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలకు చేస్తున్న ద్రోహాన్ని కూడా ప్రజలకు వివరించాలన్నారు. రేవంత్ పాలనలో గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్యం గురించి, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ది లేని కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలు, నిరసన కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేసేలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న గిఫ్టియస్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుస్మిత అనే పేద విద్యార్థినికి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రణయావాణి దంపతులు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు కేటీఆర్ వారిని అభినందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఎంజీ రోడ్డు శ్రీ సాయి సంతోషి నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం వెనక వైపు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు 18 కిలోల బంగారు ఆభరణాలు, 40 తులాల బంగారు బిస్కెట్లు, 19.50 లక్షల నగదు అపహరించారు. ఘటన జరిగిన విధానాన్ని బట్టి దుకాణం లోపల పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్నవారే దొంగతనానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యజమాని తెడ్ల కిషోర్ పోలీసుల వివరాల ప్రకారం నగల దుకాణాన్ని శనివారం రాత్రి మూసివేశారు. ఆ సమయంలో షాపులోని బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లను దుకాణం వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోని బీరువాలో యజమాని భద్రపరిచారు. ఇంకొన్ని బంగారు, వెండి ఆభరణాలను దుకాణంలోని షోకేసుల్లో అలాగే ఉంచారు. నిన్న ఉదయం షాపు తెరిచిన యజమాని కిషోర్ బంగారు ఆభరణాలు భద్రపరిచిన గదిలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి షాక్ అయ్యారు. గదికి ఏర్పాటు చేసిన ఇనుప షట్టర్, బంగారు ఆభరణాలు భద్రపరిచిన బీరువా గ్యాస్ కట్టర్తో కత్తిరించి ఉంది. బీరువాలో భద్రపరిచిన ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, నగదు కనిపించలేదు. దుకాణం లోపలి భాగంలోని మరుగుదొడ్డి గోడకు రంధ్రం కనిపించింది. వెనక భాగం నుంచి మరుగుదొడ్డులోకి, అక్కడి నుంచి దుకాణం గదిలోకి దొంగలు ప్రవేశించారు. షట్టర్ను, బీరువాను కత్తిరించేందుకు దొంగలు తెచ్చిన 2 గ్యాస్ సిలిండర్లు ఘటనా స్థలిలో లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని ఎస్పీ కొత్తపల్లి నరసింహ, డీఎస్పీ ప్రసన్న కుమార్ పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను పిలిపించి ఆధారాలు సేకరించారు.
చోరీ సొత్తును మూటగట్టుకుని వచ్చిన మార్గంలోనే పరారైన దొంగలు ఆ హడావుడిలో కొన్ని బంగారు ఆభరణాలు జారవిడ్చారు. షాపు వెనకవైపు మార్గంలో 2-3 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో అత్యంత కీలక ప్రశ్నలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సన్నద్దమవుతున్నాయి. సోమవారం తొలి రోజే ఈ అంశంపై ఉభయ సభల్లో గందరగోళం జరిగింది. లోక్సభ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని బహిష్కరించాయి. పహల్గాం ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులను ఇంతవరకు ఎందుకు నిర్బంధించడం కానీ నిర్మూలించడం కానీ చేయలేదని, యుద్ధాన్ని తానే నిలిపివేయించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలో ఆంతర్యమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించనున్నాయి. ఉభయ సభలు తొలి రోజు వాయిదా వేసిన వెంటనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రిజిజు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా, వ్యవసాయ మంత్రి శివరాజులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్పై చర్చను ఏ విధంగా నిర్వహించాలి అన్న అంశంపైనే ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. మోదీ ఈ వారం విదేశీ పర్యటనలో ఉన్నందువల్ల ఆపరేషన్ సింధూర్పై వచ్చే వారం 16 గంటల పాటు చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజునే తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపించారు. నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో ధన్కడ్ స్వయంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన నిన్న సాయంత్రం వరకు రాజ్యసభలో క్రియాశీలకంగా ఉన్నారు. ధన్కడ్ ఆకస్మిక రాజీనామా వెనుక రాజకీయ కారణాలుండొచ్చని ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ కీలక సమయంలో దేశంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి, అసాధారణమైన అభివృద్ధిని చూడగలడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. దేశ చరిత్రలో పరిణామాత్మకమైన సమయంలో దేశ సేవ చేయడం తనకు లభించిన గౌరవంగా అభివర్ణించారు. ధన్కడ్కు వచ్చే ఏడాది ఏప్రిల్తో 75 ఏళ్లు పూర్తవుతాయి. వివాదాస్పద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన అభిశంసన ప్రక్రియ మొదలైంది. ఆయన్ను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని చేపట్టాలని కోరుతూ 152 మంది ఎంపీలు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ తీర్మానానికి పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యుల నుంచి మద్దతు లభించింది. దానిపై సంతకం చేసిన వారిలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, సిపిఎం, ఇతర పార్టీ సభ్యులున్నారు. లోక్సభలో 100, రాజ్యసభలో 50 మంది సభ్యులు కోరుకుంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి మీద అభిశంసన ప్రక్రియ మొదలుపెట్టవచ్చు. లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్లో ఎవరైనా అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలి. ఈసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆ బాధ్యతను తీసుకున్నారు. అభిశంసనకు అవసరమైన చర్యలు తీసుకోమని రాజ్యసభ సెక్రటరీ జనరల్ను ఆదేశించారు. ఇదిలా ఉండగా తానేమీ తప్పు చేయలేదని జస్టిస్ వర్మ అంటున్నారు. సుప్రీంకోర్టు కమిటీ అభిశంసన సిఫార్సును సవాలు చేస్తూ ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు అన్ని హద్దులు దాటేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లో పావుగా మారొద్దని ఈడీకి హితవు పలికింది. రాజకీయ యుద్ధాలను ఎన్నికల వరకే పరిమితం కానివ్వండి, ఇందులో మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు అని ఈడీని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయాలకు కోర్టును వేదికగా మార్చొద్దని హెచ్చరించింది. ఈడీ గురించి తాము ఇంతకంటే కఠినంగా మాట్లాడేలా చేయొద్దని ఏఎస్జీని కోరింది. సోమవారం 2 కేసుల విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిలో ఒకటి కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్యకు మూడా కేసులో ఉపశమనం కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ అపీల్కు సంబంధించినది కాగా, రెండోది క్లయింట్లకు సలహాలు ఇచ్చినందుకు సీనియర్ న్యాయవాదులకు ఈడీ సమన్లు జారీ చేసిన కేసు. మూడా స్థలాల అక్రమ కేటాయింపుల కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య బిఎం పార్వతి, కర్ణాటక పట్టణాభివృద్ధి మంత్రి బైరాతి సురేష్లపై మనీ లాండరింగ్ ప్రొసీడింగ్స్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు